జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించబోతున్న విషయం విదితమే. దీనిలో భాగంగా ఆవిర్భావ సభ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సభలో సుమారు 5 నుండి 10 లక్షల వరకు ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి తగిన స్థలంలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మీరు చూశారు, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎత్తున ప్రజలు రాబోతున్నారు. గత ఆవిర్భావ సభలకైతే కేవలం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు సక్సెస్ చేసేవారు. ఇప్పుడు ప్రజలు కూడా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు తన ఉప ముఖ్యమంత్రిగా ఉండి తను తీసుకున్నటువంటి శాఖలను ఏ విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి విధంగా ఆయన యొక్క పనితీరును చూసి ప్రజలు ఆయన వైపు ఆకర్షితులవుతూ ఉన్నారు. దానికి కారణం సుమారుగా 4,500 కోట్లు నిధులు రాబట్టి 30,000 పైచిలకు పనులు కూడా ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నాయంటే దానికే పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కారకులని, ఇటువంటి నాయకుడు మనకు కావాలి. రాబోయే రోజుల్లో మరింత అత్యున్నతమైనటువంటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి ఆయన ఒకటే చెప్పారు, నేను పూర్తి అనుభవం సంపాదించి నేను ఏ పదవైనా తీసుకుంటారని చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన ఏదైతే శాఖలు చేస్తా ఉన్నారో అన్ని శాఖల మీద మంచి పట్టు సంపాదించడం జరిగింది. అటు పంచాయతీరాజ్ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, అటవీ శాఖ కానీ, ఇటు పొల్యూషన్ ఏదైతే పర్యావరణ శాఖ ఉందో అన్ని శాఖల మీద పట్టు సంపాదించడం, అనునిత్యం ఆయన దీని మీద సమగ్రంగా తెలుసుకుని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలాగా. దానికి కారణం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎప్పుడు ఏ విధంగా ఏ పంచాయతీరాజ్ శాఖ మార్పులు చేపట్టినటువంటి విధంగా ఒకే సమయంలో 13,326 పైచిలకు గ్రామ సభలను ఒకే సమయంలో నిర్వహించి మరి పల్లెల్లో ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి అప్పటి వరకు నాయకులే ఏ పని చేయాలన్నా వారి యొక్క బంధువులకి లేకపోతే వారి యొక్క అనుచరులకి కట్టబెట్టేవారు పనులన్నీ. ఈరోజు అలా కాదు, ప్రజలే పంచాయతీల్లో తీర్మానం చేసుకుని ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పనులు తీర్మానం చేసుకునే విధంగా రూపకల్పన చేసి ప్రతి పల్లెని ఈరోజు రోడ్లతో సుందరమయంగా తయారు చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారితో ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మార్చి 14వ తారీఖున జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ చేస్తామండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సభ ఇది. ఆ సభకు తగ్గట్టు కూడా 7-8 లక్షల మంది జనం వచ్చారనే ఉద్దేశంతో, అదర్ స్టేట్స్ కూడా వద్దరు ఉద్దేశంతో కూడా ఈ గ్రౌండ్ చేయడం జరుగుతుంది. ఆయన ఆదేశాల మేరకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు ఎక్కడ ఆనందంగా సభ మర్యాదల ప్రకారంగా సభలు ఇంటూ ఆయన చూస్తూ ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ఇది కూడా ఆనందంగా ఇంటికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆయన మాకు కొంచెం సందేశం పంపారు. దాని ప్రకారంగానే ఈ గ్రౌండ్, ఈ జనసేన స్టేజ్ అవనివ్వండి, గ్రౌండ్ అవనివ్వండి, ఏదైనా సరే మంచి ఏర్పాట్లను చేస్తున్నాం. రాబోయే 2 రోజుల్లో 12 తారీఖుల్లా ఈ కార్యక్రమాలని, ఈ సభ యొక్క కార్యక్రమం అంతా ఆయన అప్పచెప్పి ఈ మా జన సైనికులు అవనండి, పిఠాపురం నాయకులు అవనండి, వాళ్ళ కష్టించి కూడా ఉదయం నుంచి నైట్ వరకు ఉండి ప్రతి పని కూడా వాళ్ళ శక్తి మించి కూడా చేస్తున్నాను. ఆయన యొక్క మా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ చేయమండం, అలాగే మా అదృష్టం కూడా పిఠాపురం నియోజకవర్గం ఈ ఫస్ట్ సభ మా దగ్గర జరపడం
ఒక ఆనందంగా కూడా ఉంది మాకుని. లోన్ అయితే అండి ఈ ఒక 4 నుంచి 5 లక్షల లోపల సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నాం. సిట్టింగ్ అయితే నిలబడి చూడడానికి బయట NH 216 రోడ్డు ఆంచుకుని ఉంది. ఇది పిఠాపురం చిత్రాడ గ్రామంలో 7-8 లక్షల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అలాగే కత్తిపూడి నుంచి కాకినాడ వరకు కూడా మెయిన్ రోడ్ అంతా కూడా క్లియర్ చేసేలాగా వచ్చిపోయే వాళ్ళకి అంతా ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలాగా ఏర్పాట్లు చేస్తున్నామండి. భద్రతా డిపార్ట్మెంట్ అంతా ఒక చెప్పి ఉండే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అంతా వాళ్ళకి కూడా చూస్తున్నారు. సార్ కూడా ఇబ్బంది లేకుండా హెలికాప్టర్లు వచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా వస్తున్నారు. హెలిప్యాడ్ కూడా తయారు చేస్తున్నారు. ల్యాండింగ్ అంతా ఈ గ్రౌండ్ లో చేస్తున్నాండి. హెలికాప్టర్ ల్యాండింగ్, పార్కింగ్, ఈ SB వెంచర్ అని ఒక ఆయన పెద్ద ఆయన ఇచ్చారు. ఆయన ఈ SB వెంచర్ ఆపోజిట్ కూడా పార్కింగ్, ఈ లోపలంతా సార్ పార్కింగ్, VIP పార్కింగ్ పెట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు అన్ని పనులు చేస్తున్నాం. చురుగ్గా సాగుతున్నాయి. ఆల్రెడీ కమిటీలు వేశారు. ఫుడ్కి కానీ, లాజిస్టిక్స్ కానీ, ఇక్కడ గ్రౌండ్ మానిటరింగ్ కానీ అన్ని విధాలుగా చేశారు. పోలీస్ వ్యవస్థను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇక్కడ జరిగే ఏర్పాట్లు సుమారు 15 లక్షల మందికి వచ్చి వెళ్ళే విధంగా మాత్రం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. పిఠాపురం నియోజక ప్రజలందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలి, అంటే పార్టీలతో సంబంధం లేకుండా దీన్ని విజయవంతం చేయాలి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఒక అతిథిలా భావించి వాళ్ళు వెళ్ళే వరకు కూడా పూర్తి ఏర్పాట్లు అయితే ఉంటాయని మాత్రం చెప్పడం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. భద్రత కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అదే అన్న ఈ మధ్యకాలంలో మనం కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది జనసేన ఆధ్వర్యంలో. గతంలో కంటే చాలా పకడ్బందీగా, చాలా చక్కగా, సామాన్యుడు కూడా ఇబ్బంది పడకుండా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా చాలా పటిష్టమైన ఏర్పాట్లు అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తే మన కాంక్రీట్తో సభా ప్రాంగణాన్ని వేయడం, అదేవిధంగా VIP గ్యాలరీ కానీ, లేడీస్కి ప్రత్యేకంగా ఒక లైన్ ఏర్పాటు చేయడం కానీ, వెనకాల ఉన్న ప్రజలకి అందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఒక స్టక్ అవడం కానీ, ప్రజలు ఈజీగా వచ్చి వెళ్ళే విధంగా మాత్రం ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. కానీ ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. వచ్చిన జనాలు వచ్చినట్టు కొంచెం మంది వెళ్ళడానికి ఇక్కడ ఉంటుంది. కత్తిపూడి నుంచి కాకినాడ వరకు ఫుడ్ ఏర్పాట్లు కానీ, మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇంకా వాళ్ళు ఇంకా ఏంటంటే మంచి ఏర్పాట్లు చేయడానికైతే మిగతా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ పెట్టడం జరుగుతుంది. దీనికి ఏంటంటే ఆల్రెడీ ఇది లేఅవుట్ ఎప్పటి నుంచో చాలా గట్టిగా పటిష్టంగా వేశారు. దాని మీద కొంచెం కాంక్రీట్ కూడా వేసి, ఒక 3 అంగుళాలు కాంక్రీట్ కూడా వేసి సభాస్థలి నిర్వహించడం జరుగుతుంది. ఏర్పాట్లు అయితే చాలా చక్కగా ఉంటాయి. మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ వచ్చి చూస్తుంది. మా జన సైనికులు ఎస్పెషల్గా పిఠాపురం నియోజకవర్గంలో టౌన్ కానీ, గొల్లప్రోలు కానీ, మన పిఠాపురం మండలం కానీ, కొత్తపల్లి మండలం కానీ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చూడడం జరుగుతుంది. దగ్గరుండి కొంతమంది రేంబావులు పడుకోకుండానే ఇక్కడే ఉండిపోవడం కూడా జరుగుతుంది. ఇది డెఫినెట్గా మచిలీపట్నానికి 2x అనుకోవచ్చు. డబుల్ ఉంటుంది. మచిలీపట్నంలో సభలో ఆయన జగన్ గారిని పాతాలను తొక్కేస్తా అన్నారు. అయితే ఆయన అనుకున్న విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా రేపు మన కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి ఇచ్చే సందేశం చూస్తే చాలామంది శభాష్ అనిపించుకునేలా ఉంటుంది. ఈ సభ నభూతో నా భవిష్యత్తులా ఉంటుంది. జై జనసేన. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో రేపు జరగబోయే 12వ ఆవిర్భావ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే మరి ఈ రోజుని హెలిప్యాడ్, అలాగే స్టేజి భారీ స్థాయిలో మాత్రం ఈ యొక్క సన్నాహంగా ఈ యొక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే రేపు 14వ తారీఖు అంటే మాత్రం ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క సంక్రాంతి పండుగలో మాత్రం మరి ప్రతి ఒక్కరు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రేపు గతంలో జరిగినటువంటి 11వ ఆవిర్భావ దినోత్సవాల సభ కంటే ఈ రోజున 12వ ఆవిర్భావ దినోత్సవం చాలా డిఫరెంట్గా, చాలా హైలైట్గా స్పెషల్గా జరగడానికి మాత్రం పిఠాపురం నియోజకవర్గం ప్రజలు పూర్తి సహాయాలు అందించడం కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియదు. సుమారుగా రేపు 14వ తారీఖుని ఆవిర్భావ దినోత్సవానికి సుమారుగా ఒక 5-6 లక్షల మందికి ఈ యొక్క సన్నగా సభ ఏర్పాట్లకి మరి చాలా దృఢమైన సంకల్పంతో చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సభ అంటే ఖచ్చితంగా మాత్రం అనుకున్న ఇష్టమైన కంటే మాత్రం రెట్టింపే జరుగుతుంది. ఎందుకంటే ఇది ఈ సభే కాదు, ఈ సభ అయినా కానీ మాత్రం వేసుకున్న మన ఏర్పాట్ల కంటే భారీ స్థాయికి మాత్రం జరగడం అది ఇప్పటి నుంచి కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆనవాయితీకి వస్తున్నటువంటి పరిస్థితి అది. ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సభకు వచ్చినటువంటి మార్నింగ్
ప్రతి ఒక్కరు కూడా మాత్రం అన్ని ఆహార ఏర్పాట్లు అలాగే భోజన సౌకర్యం లేక వసతి ఏర్పాట్లు కూడా చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంది. ఈరోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాత్రం ఒక దృఢమైన సంకల్పంతో కష్టపడి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా మాత్రం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తారు. రేపు వారు మాట్లాడే ఈ యొక్క పార్టీ విజయోత్సవం తర్వాత మొట్టమొదటిగా మాట్లాడే సభ మాత్రం ఈరోజు పిఠాపురంలోనే పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క సభలో వారు ఏం మాట్లాడతారన్నది మాత్రం ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మాత్రం యొక్క ఆసక్తిగా ఎదురు చూడడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంలో జరుగుతుందండి. గత వారం రోజుల నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గ జన సైనికులు అలాగే వీర మహిళలు అందరూ కలిసి రాత్రి రేయింబవళ్ళు ఆయన ఆవిర్భావ సభ గతంలో 11 సార్లు జరిగింది. ఇది 12వ ఆవిర్భావ సభ. దీన్ని మరింత ఇదిగా చేయాలని మా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ ఏర్పాట్లు చాలా పటిష్టంగా చేస్తున్నారు. వచ్చిన ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని కూడా మా అతిథిగా చూసుకుందామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మరింత ఉవ్విళ్ళూరుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం చూస్తున్నాం సార్. జనసేన 12వ ఆవిర్భావ సభకి చాలా ముఖ్యమైన పనులు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. దీనిలో జన సైనికులు వీర మహిళలు పార్టీ అభిమానులు కూడా పార్టిసిపేట్ చేసి ఈ సభను దిగ్విజయంగా చేయడానికి బోర్డులన్నీ మంచి మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసు వారు అన్ని విధాలుగా ఎస్పీ గారితో సంప్రదించి కలెక్టర్ గారి పర్యవేక్షణలో చాలా వరకు మంచి మంచి ఏర్పాట్లు సెక్యూరిటీ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇది ప్రాంగణం 5 నుంచి ఒక 10 లక్షల ఎస్టిమేషన్ వేస్తున్నారు. వచ్చి జనాభా కూడా ఒక 7 నుంచి 8 లక్షలు వస్తారని ఎస్టిమేషన్లో ఉంది. అవన్నీ కూడా లోకల్ నాయకులు కానీ జనసేనకు సంబంధించిన నాయకులందరూ కూడా ఏర్పాట్లు సంసిద్ధంలో ఉన్నారు. అది ఒక స్పెషల్ టీం ఒకటి ఉంది. ఆ టీం చూసుకుంటుంది అవన్నీ ఏర్పాట్లు. ఇది ఏంటంటే ఇది యాక్చువల్గా అయితే తీసుకున్నది 15 ఎకరాలే, కానీ దీని వెంచర్ని ఆనుకుని ఉన్నది ఒక 7-8 ఎకరాలు ఉన్నది. దాన్ని కూడా పరిగణలో తీసుకుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏర్పాట్లు చేస్తామని నియమంలో ఉన్నారు. అంటే 7 అడుగులు ఎత్తు వేసి సుమారు దగ్గరికి ఒక 130 అడుగుల వరకు దీన్ని ఏర్పాటు చేయడం ఉంది. ఇదేంటంటే గట్టిగా కూడా ప్రతిష్ఠించడం కూడా ఏర్పాట్లో ఉన్న భాగంగా తీసుకున్నారు అన్నమాట. ఈ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు చాలా మాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యాన్ని ఏంటంటే భారతదేశం మొత్తం చాటీలా చేశారు. కానీ ఈ సభ పెట్టడం వల్ల ఏంటంటే పిఠాపురాన్ని ప్రపంచవ్యాప్తంగా చూసేలాగా పవన్ కళ్యాణ్ గారు నిర్వీర్యం చేశారు మాట. మాకు ఈ 14వ తారీఖు జరిగే సభ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పిఠాపురం ఇప్పుడు వరకు తెలియని వాళ్ళు కూడా ఈ సభ వల్ల పిఠాపురం అనే ఒక నియోజకవర్గం ఉందనేది ఈ సభ వల్ల ప్రతి ఒక్కరికి తెలిసే అవకాశాలు చాలా వరకు ఉంది. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే ఫస్ట్ సభ కనుక మేమందరం కూడా దీన్ని విజయోత్సవ సభగా అయితే మేమందరం అనుకుంటున్నాం. అధినాయకులు అలాగే పార్టీ పెద్దలు అందరూ కూడా చాలా రండి పండగ చేసుకుందామనే నినాదంతో ముందుకెళ్తున్నాం. చాలా ఘనంగా అయితే జరగబోతున్నాయి. మీరు కనీ విని ఎరుగని రీతిలో అయితే ఈ సభ ఉండబోతుంది. ఎందుకంటే గతంలో మనకి ఎటువంటి అధికారం లేకపోయినప్పటికీ కూడా చాలా సభలు జరుపుకున్నాం. 11 సభలు జరుపుకున్నాం. ప్రతి ఒక్కటి కూడా నభూతో నభవిష్యత్ అన్నట్టు చాలా ఘనంగా జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత జరుపుకోబోయే పండగ కనుక చాలా బాగుంటుందని చెప్పేసి మేమందరం చాలా గట్టిగా ఎక్స్పెక్టేషన్స్లో అయితే అందరం కూడా ఉన్నాం. నాయకులు ఆల్రెడీ వచ్చున్నారు. రేపు 10వ తారీఖు నుంచి కూడా పెద్దలు మా నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇక్కడే అందుబాటులో ఉంటారు. అలాగే మన ఈ ఏదైతే ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ ఉన్నారో కేకే గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా అయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా వేలైతే ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా హాస్పిటల్ అంటే డాక్టర్స్ని స్టాల్స్లో పెడుతున్నారు. అలాగే ఫుడ్ కూడా కత్తిపూడి నుంచి అలా కాకినాడ వరకు కూడా ప్రతి చోట కూడా ఫుడ్ అందించే విధంగా కమిటీలు వేసున్నారు. 11 కమిటీలు వేసారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఆహ్వాన కమిటీ అని చెప్పి మన ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరినీ కూడా కమిటీ వేసి ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా చూసుకునే విధంగా ప్రతి ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా అయితే జరుగుతున్నాయి. మరి అయితే పవన్ కళ్యాణ్ సభ అయితే ఖచ్చితంగా చాలా మంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు? అదే నేను చెప్పాను కదా, భద్రతకైతే ఎటువంటి లోటు ఉండదు. ఎందుకంటే కేకే గారి ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా అయితే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా కూడా మేమందరం కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు ఎంతమందికి ఇక్కడ ఎస్టిమేషన్ చేశారు మేడం సభకి? గతంలో 6-7 లక్షల నుంచి అలా పైపడి వచ్చేవారు ప్రతి సభకి కూడా. మేమందరం అయితే ఈసారి 10 లక్షలకి పైకి రావచ్చు అని చెప్పేసి అంచనాలతో ఉన్నాం. స్టేజ్ యొక్క కెపాసిటీ ఎంత ఉండొచ్చు?
స్టేజ్ మీరు చూస్తున్నారు కదా, చాలా భారీగానే అయితే వేస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఎవరైతే ఎలక్ట్ అయ్యి ఉన్నారో ఎమ్మెల్యేలు అలాగే పార్టీ క్యాడరు ముఖ్య నాయకులతో స్టేజ్ మీద అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు 14వ తారీఖున సభ ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటుందనే చెప్తున్నాను. ముందు ఎప్పుడు కూడా ఈ 11 సంవత్సరాల్లో మనకు జరుపుకున్నది వేరు, ఇది వేరు అని చెప్పి చాలా ఉత్కంఠతో అయితే అందరూ ఎదురు చూస్తున్నాం. మరి 14వ తారీఖున జరగబోయే సభలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా అయితే ఉండబోతుంది అంటారు? ప్రతి వర్గాలకి ఏమన్నా కౌంటర్లో ఉండబోతుందా, లేదంటే ఆయనకి మరిన్ని పథకాల కోసం చెప్పబోయే ఎలా ఉంటుంది? ఆయన కౌంటర్లు అయితే గెలిచిన తర్వాత కూడా ఇవ్వడం మీరు చూడలేదు. కౌంటర్లు ఇస్తారనేది ఏం కాదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఈ సభతో కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా మంచి సందేశాన్ని అయితే ఆయన ఇస్తారు. కౌంటర్లు వేయడమో లేకపోతే ఎదుటి మన ముందు గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళకి మనం దానికి ఏంటంటారో కక్ష సాధింపుల చర్యలు అయితే అటువంటి ఏమీ మన ఈ ప్రభుత్వంలో మీరు చూడరు. ఎందుకంటే గత 8 నెలలుగా కూడా పరిపాలన ఎలా ఉందో మీరు చూస్తున్నారు. ఎందుకంటే ప్రజలు బాగుండాలనే మొట్టమొదటి వ్యక్తి కళ్యాణ్ గారు. అందుకని చెప్పేసి సభ ప్రజల గురించి అలాగే నాయకుల గురించి కార్యకర్త తన క్యాడర్ గురించే ఉండబోతుంది.